ఇక్కడికి వచ్చి నెల రోజులు ఉన్నది. అప్పుడు నెల ఉండి నా పెద్ద కొడుకుని పిచ్చోని చేసి వెళ్ళిపోయింది. లవ్ ఉండే అసలు వాళ్ళ పెద్ద కొడుకుతో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు పేర్లు పెట్టుకునే వాళ్ళు. అంటే నెల రోజులు లేదు అసలు, నేను వాళ్ళ ఇంట్లోనే లేను అసలు. వాళ్ళు చిన్నప్పుడు పేర్లు పెట్టుకున్నారు. అంటే నా శారీ ఫంక్షన్ అప్పుడు ఇక్కడికి వచ్చిర్రు. మేబీ అప్పుడు నాకు 12 years అట్లా ఉంటాయి. వచ్చి అత్తగారి ఇంటికాడ ఉంటా. పెళ్ళి అయినాక 3 రోజులకే నా కొడుకుతో లొల్లి పెట్టుకొని తీసుకొని పోయింది. నేను ఇక్కడ ఉండా, నేను ఈ పల్లెటూరులో ఉండా, నేను సిటీల్లో ఉంటా అరే పెళ్ళి అయిన నెల కూడా కాలే. మా అమ్మోళ్ళ ఆకిట్లా కూడా నువ్వు చీపేడు అంత ఊడవలే. అత్తగారి ఇంట్లో ఒక్క నెల ఉన్నావా? పెళ్ళైన తర్వాత ఉన్నాను ఒక 6 రోజులేమో ఉన్నావు. 6 రోజులు లేము, ఆల్మోస్ట్ ఒక 20-25 days దాకా ఉన్నాము. దాని తర్వాత రాజే తీసుకొని వచ్చిండు. ఇక్కడ ఉండి ఏం చేస్తామో అక్కడికి వెళ్ళాము. జాబ్ కూడా నువ్వు వెళ్ళిపో, నేను కూడా ఏదో ఒకటి చేస్తా, వెళ్ళిపోదాం, ఇక్కడ ఊర్లో తిని కూర్చోవడం అవుతుంది, వెళ్ళిపోదాం పదా అంటే ఆయన వెళ్దామంటేనే నేను వచ్చిన. నా వల్ల రాలేదు ఆయన. వాళ్ళ అన్న అంటాడు కదా సతీష్, మా గోడ గుద్దుకుంటా వాడిని బొక్క దొరకకపోవాలి హైదరాబాద్ వస్తే సత్తిగాడు అంటే ఏంటిదో నేను చూపిస్తా. అక్కడికి పోయినామన్నా, వాళ్ళ ఇంటికి పోతే అక్కడ కూడా మా ఇద్దరిని కొట్టిండ్రు వాళ్ళు. మా మీద కూడా దాడి చేసి కూడా తాగి కొట్టిరంట కదా వాళ్ళు. అస్సలు మేము చేయలేదు వాళ్ళ మీద. అసలు మమ్మల్ని కొట్టి పంపించిండ్రు వాళ్ళు. అయినా సరే నాకు సొంత బావ ఎంతైనా ఆయన మీద చేయబడితే అనవసరంగా మా ఇజ్జత్ మనం మేము తీసుకుంటాము. ఈ ఫోటో అనేది ఉండాలని చెప్పి తీసుకుంటే అక్కడ ఏమంటారు తెలుసా, ఈ పెళ్లి ఫోటోలన్నీ లేవా, ఇది ఎందుకు నీకు అవసరం? ఇది అవసరమా నీకు? పెళ్లి ఫోటో వల్ల మీ వాళ్ళు అందరు కనిపిస్తారు కదా. అంటే నా కొడుకు అంటాడు కదా, నీ వాళ్ళు అందరు చుట్టూ తిరుగుతారు, మా వాళ్ళు లేనేలేరు, ఫోటోలో చూసుకుంటే ఏమవుతుంది అని అవసరానికి కూడా ఈ ఫోటో కొంటపోలే. ఆమె ఆదికున్నది ఆమె కానీ ఫోటో కొంటపోలే. ఓకే, మీరు కొండగట్టి వెళ్ళారు కదా, కొండగట్టిలో ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకొని వచ్చేది. ఆ ఫ్రేమ్ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకెళ్దామంటే వద్దు అని చెప్పేసి. వద్దు అని నేను చెప్పలేదు, ఆయన మర్చిపోయిండు అక్కడ నుంచి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగిండు, అయ్యో మర్చిపోయినా, నువ్వన్నా గుర్తు చేయలేదు అని అన్నాడు ఆయన. అది ఇక్కడి కోసమే తెచ్చుకోవడానికే ఆయన అది ఫ్రేమ్ చేయించుకున్నాడు. నేను వద్దు అని అనలేదు. నేను ఇక పోతే కరీంనగర్ పోతే మళ్ళీ నా బిడ్డ రాదిడికి వాళ్ళ దగ్గరనే ఉంటదని వీణ్ణే మాయం చేయాలని సద్దుల రోజు మాయం చేసిండు. కరీంనగర్ లో జాబ్ వచ్చినప్పుడు పంపలేదన్న, ఆయనకు జాబ్ రాలేదన్న, ఏం రాలేదు. నార్మల్ గా ఏదో చిన్న వాచ్మెన్ పని ఏదో అని చెప్పి అన్నమోలే. వాచ్మెన్ అంటే అరే వాచ్మెన్ నాకు అది పిచ్చి లేచిందన్న ఈ విషయం అంటే. అరే ఈ ఇంత పెద్ద యాక్టరు అమ్మ, ఆయన మంచి సాంగ్స్ అన్ని విధాలుగా ఆయనకు మంచి విలువ ఉన్నది బయట. అరే వాచ్మెన్ ఎందుకు చేస్తావు, నేను వాచ్మెన్ ఆయన ఎందుకు చేస్తావు అని కూడా ఆయన అనలేదు. నా మనసులో నేను అనుకున్నా, అరే ఎందుకు ఇట్లా పోతాడు రాజు అని చెప్పి అనుకున్నా. కానీ సరే ఇక వాళ్ళకు భార్యాభర్తలలో మనం పోయి ఎందుకు మాట్లాడతాం అలా గలీజ్. సో ఆయనకు జాబ్ వచ్చింది కరీంనగర్లో. సో నువ్వు కరీంనగర్కి వచ్చాయంటే ఎందుకు వెళ్ళాలి మీరు? కరీంనగర్కి వచ్చి మేము వెళ్ళే వాళ్ళం అన్న, ఈ మంత్లో షిఫ్ట్ అయిపోయే వాళ్ళం. ఆయనకి అంటే మేము ఇద్దరం ఇష్టంతో పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయినాం కొన్ని డేస్, కొన్ని మంత్స్ వరకు. ఎందుకంటే అక్కడ ఊర్లో ఏముండదు, వర్క్ ఏముండదు. నేను కూడా జాబ్ చేస్తున్నా, ఆయనకు కూడా ఇక్కడ షూట్స్ ఆపర్చునిటీస్ రావడం, లేదా ఏదైనా వర్క్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు అని ఇద్దరం ఇష్టంతోనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే మాకు పెళ్ళైన 2-3 monthsకే గొడవ అయ్యి ఆయన నన్ను చాలా కొట్టడం వల్ల నేను కేసు పెట్టినో, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినో పిఎస్లో. అప్పటి నుంచి ఆయన కొంచెం మైండ్ ఇదైపోయింది. ఏంటంటే ఇక్కడ వీళ్ళు అంటే అప్పుడు మా వాళ్ళు కొడితే ఎవరైనా వస్తారు కదా పేరెంట్స్, మా వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిర్రు. ఇంకా వీళ్ళ మధ్యలో ఉన్న ఫీలింగ్ ఆయనకు అయిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మనం షిఫ్ట్ అవుదాం అని అంటే సరే షిఫ్ట్ అవుదాం, ఎక్కడైతే ఏముంది వస్తా నేను అని చెప్పి అనుకున్న మీ మంత్లో మేము షిఫ్ట్ అయ్యేటోళ్ళం. ప్లానింగ్ కూడా ఉండే వెళ్ళాలని. నువ్వే చంపేసినట్టు ఆ వీడియోలో కన్ఫర్మ్ ఉంది. అంటే ఒక్క మొగోడు సరిపోడు అన్నట్టు మాట్లాడిండు. దానికి పెద్ద మీనింగే ఉంటుంది. సో మీకు కూడా తెలుసు. మరి దానిపైన ఏం మాట్లాడతారు మీరు? మొగోడు సరిపోడు అట్లా అనలేదు అన్న ఆయన. నీకు మొగోళ్ళు సెట్ కారు అని అట్లా మాట్లాడిండు ఆయన. దాని మీనింగ్ ఏందంటే ఆయన ఎట్లనే ఆయన తిట్టడం వల్ల నేను అనే మాటలు అనేది నేననే కాదు జనరల్గా ఎవరన్నా ఆయన పడడు. చాలా మందితో చిన్న వాటికి గొడవలు కూడా పెట్టుకునేటోడు, బయట కూడా అందరితో గొడవలు పెట్టుకునేటోడు. ఎవరి మాట ఏదైనా అసలు ఏ వేళ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయన పాజిటివ్గా తీసుకోకపోతుండే. ఆయన మైండ్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుండే, ప్రతిదీ ఒక భూతద్దంలో పెట్టి చూస్తుండే ఆయన. అందుకే అసలు చిన్న వాటికి ఇక ఆయన నేను వదిలేసినా సరే ఆయన దాని గురించే మాట్లాడుతూ ఇది చేసేటోడు. అది మారలే,
ఫోన్లు మాట్లాడు, ఆయనకు తెలియకుండా. ఆయన హిందీ రాదు, హిందీ రాదు, ఆ హిందీలో మాట్లాడు. ఊకే ఈయనకు తెలియకుండా బయటకు పోయి మాట్లాడు. ఉన్నప్పుడు మాట్లాడకపోయేది, డ్యూటీకి అయినాక మాట్లాడేది. రోజు ఫోన్ లో మాట్లాడుతుండే హిందీలో. సో హిందీ అతనితోటి లవ్ లో ఉంది, నాతోటి పెళ్లి చేసుకున్నాక కూడా. అందుకే ఎవరితోనో నాకు ఉంటే ఫస్ట్ థింగ్ ఆయనకి మామూలుగానే నేను అసలు ఎవరితోని లేడీస్ అమ్మాయిల ఫ్రెండ్స్తో మాట్లాడినా ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకా అట్లాంటిది నేను ఎవరితోనో అబ్బాయిలతో మాట్లాడితే అసలు ఆయన ఊకునేవాడు కాదు, నన్ను పెళ్లి కూడా చేసుకునేటోడు కాదు. అవన్నీ ఉట్టి మాటలు. ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఫోన్స్ వచ్చేవి ఆఫీస్ నుండి. ఆఫీస్లో అందరూ నార్త్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఉండడం వల్ల నేను వాళ్ళతోని హిందీలో మాట్లాడాల్సి వచ్చేది. నాకు ఏ అఫైర్స్ లేవు. ఒకవేళ అఫైర్స్ ఉన్నా ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతుండే. 3 నెలలు అప్పుడే పోలీస్ కంప్లీట్ అయిందంటే పోలీస్ స్టేషన్ లో ఏమైంది? మా ఇంటికి పోదాం లంజ కొడుకు అనే వరకు నా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా లేరు. ఆయన నేనెందుకు కొడతానా? ఆయన బూతులు మాట్లాడితే వాటికి సమాధానం తప్ప నేను ఏ రోజు నార్మల్గా కూడా ఆయన ఎప్పుడు తిట్టేదాన్ని కాదు, ఆయన మీదకి వెళ్ళేదాన్ని కూడా కాదు. అసలు ఆయనకున్న కోపానికి, ఆవేశానికి, ఆయన ఉన్న మెంటాలిటీకి అసలు నేను ఒక మాట అంటేనే వడనోడు కొడితే ఇంకా నన్ను అక్కడక్కడే ఇది చేసేస్తుండే ఆయన. అసలు నేను చెయ్యి అస్సలు లేపకపోతే ఉండే కదా ఛానల్. అయ్యో మాట్లాడండి. వాళ్ళ అమ్మ అన్నదాట, ఇగో ఇంట్లోకి పోతే అద్దు బంద్ చేపించింది కావాలి, నువ్వు ఇంట్లో పాటలు తిట్టే పెళ్లి చేసుకోవద్దు, అవసరం లేదు, అమ్మిపించింది కావాలని అన్న ఆ యూట్యూబ్ ఛానల్ అమ్మిపించింది. వాళ్ళ అమ్మ అంటదట, వీడు ఒకవేళ ఆ పాటలు తీస్తే మళ్ళీ ఇంకో దానికి అలవాటు అయితే నీకు ఇబ్బంది అయితే సౌందర్యం. యూట్యూబ్ ఛానల్ మేము అమ్మిపియలేదు అన్న. మీ చెల్లె అమ్మిపించిందంట. మా చెల్లె కూడా అమ్మిపియలేదు. ఇంకోటి ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు అమ్మిలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను వేరే ఉంటా, వీళ్ళు వేరే ఉంటారు. నేను ఒకసారి ఇట్లా మా చెల్లెనే చెప్పింది, ఇట్లా యూట్యూబ్ ఛానల్ అమ్ముకున్నాడు అంట అన్న. అంటే అరే ఎందుకు అమ్ముకున్నాడే, ఇప్పుడు ఆయన ఏదో కష్టపడి చేసుకున్నాడు. ఆయన ఎంత కష్టపడితే ఆయనకు అంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, ఆయన ఎంత హార్డ్ వర్క్ ఉండే, అనవసరంగా ఎందుకు అమ్ముకున్నాడే అని చెప్పి మేము చెప్పినాం. మా చెల్లె చెప్తే లేదన్న మరి ఆయనకు కొంచెము అంటే ఆ మధ్య ఆయనకు జాబ్ లేకుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ లేకుండే, కొంచెం ఇక పని లేకుండా ఉండడం వల్ల మరి ఆయనకి ఏమనిపించిందో నాకు కూడా తెలియదు అన్న. ఆయననే అమ్ముకున్నాడు, మా చెల్లె అమ్మిపియలేదు. ఓకే, అయితే మీ బావ తాగేది బాగానే తాగేది. ఆమె డ్రింక్ చేస్తుందా? డ్రింక్ మాస్టర్ ఇది. ఓకే, డ్రింక్ మాస్టర్ చేసేనా కొడుకుంది. మా చెల్లె తాగదన్న, తప్పు అది. మీ చెల్లె తాగదు? అసలు మా చెల్లె తాగ, అసలు అలవాటే లేదు.